కల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నం గావించుకోవడానికి అత్యంత సులభతర మార్గము ఇది. మీ అందరికీ అనుగ్రహించడానికి సాక్షాత్ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిచాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత గాని తిరుమల కొండపై కాలినడక సాధ్యం కాదు, స్వామి దర్శనము సాధ్యం కాదు. అదేవిధంగా ఈ శ్రీ వెంకటేశ్వర కల్పము ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలననే కానీ సాధ్యం కాదు. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదంగా స్వీకరిస్తున్నవారు ఈ శ్రీవారి కృపకు పాత్రలు ఎంత భాగ్యం పొందుదురు. పూర్వకాలం నా సగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించిన అతని లోభితనమునకు అంతు లేకుండాను. ఈ ఐశ్వర్యమంతయు తను గొప్ప అనుకొని విరవీగేవాడు. ఎంతటి వారునైనా ఈ అహంకారమే గదా అతో పాతాళమునకు తోసివేయినది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయినది ఎక్కువగా నుండేది. ఎల్లప్పుడూ శ్రీనివాసుని కలుస్తుండేది. లేకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తుండేది. ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడు తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర కల్పము జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నమైంది. ప్రసాదంలో తాను స్వీకరించి కొంచెం పొట్లంగా కట్టించుకొని ఇంటికి బయలుదేరినది. మార్గ మధ్యంన వచ్చేసరికి ఎండ తీవ్రము ఎక్కువైనది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలో తన తండ్రి అంగడి ఉందని గుర్తుకొచ్చింది. ఆ అంగడి వెళ్ళి వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్ళడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటానని భయంతో కంగారుగా దాహం తీసుకుంది. వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ అడవిలో కుమార ప్రసాదము పొట్లం దుకాణంలో మర్చిపోయి వదిలేసింది. అందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదము సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి హౌతుకోసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నము. దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుని శరీరం భయంతో కనిపించింది. ఇంకొక క్షణాల్లో తన కళ్ళ ఎదుటనే తన అంగడికి కూడా బూడిద కావాల్సిందనే ఈ ఆలోచనలో చేతులకు వణికిపోతున్నాయి. అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కాలేదు. ఉంటే తాను మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తనే నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం సింక పడినట్లు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్ద ఆగిపోయాయి. ఒక నిప్పు రవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమి విచిత్రం! ఏ మాయ! ఈ ధనగుప్తుడి నోట మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికే వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడికి వచ్చి ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మర్చిన పొట్లం గుర్తుకొచ్చింది. ధనగుప్తుడు అంతకుముందే తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థం గ్రహించాడు. కుమారి, ఆ పొట్లము శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత ప్రసాదము. కానీ తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ప్రసాద మహత్యం వల్లనే తాను ప్రమాదం నుంచి బయటకు పడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర కల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించారు. అప్పటి నుంచి ఆ వ్రతకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేషజీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలము ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డానో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రతమహత్యము అంతటా అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావాల్సిందని భారద్వాజులు అనుగ్రహించారు. గోవింద గోవింద గోవింద. కళ్యాణ నిధే నివేదినానాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.